హలో ఆస్పిరెంట్స్, హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్ గా మనకి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ రిజల్ట్ కూడా వచ్చింది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో ఏం మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, నిరుత్సాహపడాల్సిన పని లేదు, నీరసపడాల్సిన పని లేదు. ఇంకొంచెం ఎనర్జీతో మీరు మళ్ళీ రెడీ అవ్వండి. అంటే ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ మీరు అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతున్నారు, ఎక్కడ మీరు డిసడ్వాంటేజ్ గా ఫీల్ అవుతున్నారు, మీ ప్రిపరేషన్ పరంగా కొంచెం చూసుకోండి. ఎందుకంటే కనుక 100 పోస్టులు వచ్చాయనుకోండి, 100 మందే కొట్టగలరు. బట్ ఆ 100 మందిలో మీరు ఉండాలంటే కనుక సో మీ గురించి ఫోకస్డ్గా, డిసిప్లిన్డ్గా ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా జెన్జీ జనరేషన్ కాబట్టి 1000 మంది అప్లై చేస్తే 1000 మంది సీరియస్గా చదవట్లేదు. బట్ చదివే వాళ్ళు ఎవరైతే ప్రాపర్గా ఉన్నారో వాళ్ళు చాలా ప్రాపర్గా చదువుతున్నారు. మరి ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే కోచింగ్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక నేను 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను, 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను, ఇట్లా 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను, కానీ నాకు రావట్లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా మీలోనే ప్రాబ్లం ఉంది. మీ గురించి మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాల్సిందే. నేను ప్రయత్నం అంటే ఈవెన్ మీరు గమనిస్తే కనుక రీసెంట్గా మనకి T20 వరల్డ్ కప్ జరిగింది, ఐసీసీ T20 వరల్డ్ కప్. సో సెమీఫైనల్లో చూసుకుంటే సో జాకబ్ బెత్తులు 100 కొడతాడు, బట్ 1 or 2 రన్స్ దగ్గర వాళ్ళు ఓడిపోతారు. అంటే అతని సెంచరీ బాగుంటుంది, చాలా బాగా ఆడతాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కనుక మీరు ఎంత కష్టపడ్డా సరే విజయం మీరు అందుకోలేకపోతే కనుక ఎవరు గుర్తించరు, మిమ్మల్ని మీరు కూడా గుర్తించలేరు అనమాట. అంటే మన మీద మనకి నీరసము, నిరుత్సాహం వస్తుంది. సో అవన్నీ పక్కన పెట్టేసి సో చక్కగా ఇంకా అప్కమింగ్ మీకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫార్మసిస్ట్ ఎంసీసీఆర్ఈ వచ్చే ఛాన్స్ ఉంది, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటి మోటివేషన్ కావాలన్నా, ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా కూడా సో మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. సో మై నెంబర్ ఇస్ 7995318103. అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మన ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది, ఈ పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది, చూసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. వాళ్ళు సింపుల్ ఏం చెప్తున్నారంటే కనుక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ 4 పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాజ్ పర్ ద డీటెయిల్స్ బిలో. సో ఈ నోటిఫికేషన్ వచ్చి 45 రోజుల్లోపు మీరు ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, మీరు కనుక అప్లై చేయాలనుకుంటే కనుక. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్ గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే కనుక సింప్లిఫైడ్ గా సో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఇది. నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 అన్రిజర్వ్డ్ కి, 1 ఓబీసీకి ఉన్నాయి. అండ్ శాలరీ స్కేల్ 7th సిపిసి రికమెండేషన్, పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 35,400 to 1,12,400 దాకా ఉందన్నమాట. ఏజ్ లిమిట్ 35 అంతకన్నా తక్కువ అంటే మీరు 35 దాటితే దీనికి మీరు అప్లై చేయలేరు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. శాలరీ చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. మీరు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక సో డైరెక్ట్ గా ఇక్కడ ఈ పీడిఎఫ్ నేను లింక్ మన డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, చూసుకోండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెడతాను, అది కూడా ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అండ్ మన ఛానల్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, దానిలో కొంచెం ఇన్ఫర్మేషన్ చూడండి. అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఫర్దర్ వీడియోస్ లో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ వెబ్సైట్ లో రాగానే న్యూస్ అండ్ హైలైట్స్ అని ఉంటుందండి. ఇందులో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అని ఫస్ట్ డే మీకు ఉంటుంది అనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ పర్టికులర్ 4 పోస్ట్ ఇన్ ఇండియన్ ఫార్మకోపియా కమిషన్. సో డీటెయిల్స్ చూసుకోండి. ఇంకా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఫర్దర్ గా మీకు అపేర్ అవుతాయి. సో అప్డేట్స్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కష్టపడ్డారనేది మీకు మాత్రమే తెలుసు. అండ్ అల్టిమేట్ గా మీ విజయం గురించి తెలియాలంటే కనుక మీరు సక్సెస్ అవ్వాల్సిందే. సో అప్కమింగ్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఉంది, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఫరెంట్ టైప్స్ గా ఉన్నాయి. ఆ అప్డేట్స్ మీకు ఎప్పుడు వస్తుంటాయి. మీకు కోచింగ్ కావాలనుకున్నా, ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మన పేజ్ని ఫాలో అవుతుండండి అప్డేట్స్ కోసం. ఓకే, ఆల్ ది బెస్ట్.